Our producers had brought us prawns during the shoot, crab. So we ate a lot of that during shoot. సూపర్. సుభాష్ గారు, Thank you. మేడం మీ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ మేము చూసాము. చాలా షార్ట్ ఫిలిమ్స్ అందరికీ ఫేవరెట్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. అయితే ఎందుకు ఇంత టైం పట్టిందో ఒక సినిమాని డైరెక్ట్ చేయడానికి, మీకు యాజ్ ఎ డైరెక్టర్గా రావడానికి? లేదు మేడం, యాక్చువల్లీ చాలా ప్రయత్నాలు జరిగాయి, ఒక సినిమా కూడా చేయటం జరిగింది. బట్ ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూనే ఉన్నాం మేడం. బట్ మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. నాకు తెలుసు మీ నుంచి చాలామంది యాక్టర్స్ హీరోస్ అయిపోయి ఇప్పుడు హీరోయిన్స్ అయిపోయి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మీ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడిన ఎప్పుడు టచ్లో ఉంటాం మేము సుభాష్ తోటి, మా గ్యాంగ్ అంతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలేదా మీకు ఇప్పటిదాకా రావడం? అలా లేదు మేడం, ఐ టోల్డ్ యూ ఐ ఆల్రెడీ ఫినిష్డ్ ద ఫిల్మ్. బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టైమ్ నో మేడం. ఇది టైం అంతే. ఈ టైంకి రిలీజ్ అవ్వాలని ఉందేమో ఈ సినిమా గోదావరి గట్టుపైనతో, అంతే మేడం. యాక్చువల్లీ షూట్ జరుగుతున్నప్పుడే అనుకుంటా జగపతి బాబు గారు బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు తింటాం ఇవన్నీ అప్పుడే బాగా ఫేమస్ అయినాయి. అవన్నీ ఈ షూట్ లొకేషన్ అప్పుడు ఇవేనా అవి అంతే? ఆయన బేసికల్గా మన క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అవుట్డోర్కి వస్తున్నారని చెప్పారు. ఆయన ఎలా ఉండేవారంటే సెట్లో క్యారెక్టర్లు ఉండేవారు, ఆఫ్ సెట్లో వీళ్ళకి ఫ్రెండ్స్లా ఉండేవారండి. ఆయనే సుమంత్ని వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగి పదండి మనం వెళ్ళి రోడ్డు మీద బజ్జీలు తిందాం, లేకపోతే పానీపూరి తిందామని అడిగారు అనమాట. అలాగే వాళ్ళు తీసుకెళ్లారు. ఈరోజు అతను చాలా ఎక్కువ మంది ఈరోజు ఎప్పుడైతే జగపతి బాబు గారు సుమంత్ వీళ్ళందరూ వెళ్ళి తిన్నారో ఆ రోజు నుంచి ఆయనకి ఇంకా చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు. అతని లైఫ్ ఇంకా చాలా బెటర్ అయిందని చెప్పారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, వెరీ హ్యాపీ టు నో దాట్. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ మేడం. సుమంత్ గారు, యాక్చువల్లీ వై అన్నది తెలియదు కానీ ఆల్ ద తెలంగాణ హీరోస్ ఆర్ చూసింగ్ టు డూ ప్యూర్ తెలుగు ఫిలిమ్స్. ఇప్పుడు మొన్న తరుణ్ భాస్కర్ గారు కూడా ఓం శాంతి ఓం తోటి